అసలు మీరు ఏ పరిస్థితుల్లో మీరు ఈ పరిస్థితి అనుభవిస్తున్నారో, ఈ పరిస్థితికి పూర్వము మీ పరిస్థితి ఏమై ఉన్నదో అంతకన్నా ఎక్కువగా మీరు ఆశీర్వదించబడటానికై మీకు ఈ రోజున ఈ శ్రమ వచ్చి ఉండవచ్చు, ఈ రోజున ఈ కష్టం వచ్చి ఉండవచ్చు. కష్టాలు శ్రమలు లేకుండా మనము క్రైస్తవులుగా వర్ధిల్లలేము, దేవునిలో ఆశీర్వదించబడలేము. అయితే ఈ వాక్యం ఉంటుండగా మీ హృదయాల్లో ఒక ప్రశ్న రావచ్చు, మరి యేసయ్యను అంగీకరించకుండా అనేకలు ఆశీర్వదించబడుతున్నారు కదా. అయితే ఆ ఆశీర్వాదాలతో పాటు మనం ఆశీర్వదించబడే విధానం ఏమిటంటే, మన ఆశీర్వాదము మరి 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దానితో పాటుగా మరణించిన తర్వాత ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో చేర్చబడే విధంగా మన ఆశీర్వాదం ఉంటుంది. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తుని అంగీకరించకుండా అనేక మంది ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు కదా అని మీలో ఎవరికైనా అనిపిస్తుంటే, కానీ మనము దేవునిలో ఆశీర్వాదము ఈ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో చేరే విధంగా కూడా మనం ఆశీర్వదించబడుతున్నాం. అది మాత్రం మనకు జ్ఞాపకం.